Lately, I've been losing sleep, dreaming about the things that we could be. I feel something so right, doing the wrong thing, and I feel something so wrong, doing the right thing. Hey guys, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాం ఎస్పెషల్లీ మనమైతే హాలాంగ్ బే అని చెప్పేసి ఒక మంచి ప్లేస్కి వచ్చాం అనమాట. సో మార్నింగ్ 7 o'clockకి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఏంటి అని చెప్పేసి అంటే 7కి స్టార్ట్ అయ్యి ఒక 3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ క్రూజ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ బ్యూటిఫుల్ క్రూజ్ అయితే మనం ఎక్కేసాం అనమాట. ఆ క్రూజ్లో కొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఫస్ట్ స్టాప్ ఏమో కేవ్స్లోకి వెళ్ళాము. కేవ్స్ అయితే అద్భుతంగా ఉండింది. కేవ్స్ తర్వాత మళ్ళీ బోట్లోకి ఎక్కేసాము. బోట్కి ఎక్కిన తర్వాత 3 యాక్టివిటీస్ ఉన్నాయి. స్పీడ్ బోట్ ఒకటి, బ్యాంబోయింగ్ ఒకటి, దాని తర్వాత కయాకింగ్ ఒకటి. సో స్పీడ్ బోట్కి ఎక్స్ట్రా అని చెప్పేసి అన్నారు. సో మేము ఎక్స్ట్రా కట్టలేదు. సో కయాకింగ్ అండ్ బ్యాంబోయింగ్కి వెళ్ళాము. కయాకింగ్కి నేను ప్రీతం వెళ్ళాము. బ్యాంబోయింగ్కి ఏమో వైశ్వ ఇంకా షాన్వి వెళ్ళారనమాట. థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి ఇది టిక్ టాక్ ఐలాండ్ అనమాట. టిక్ టాక్ ఐలాండ్ అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ కనిపిస్తుందా వైశ్వ? సో అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ఫారినర్ ఉన్నాడు, ఆయన పేరు టిక్ టాక్ అంట. సో ఆయన ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి లంచ్ చేసి వెళ్ళారంట. అందుకే దాంతో ఆయన పేరు వచ్చేసి టిక్ టాక్ ఐలాండ్ అని చెప్పేసి ఈ ఐలాండ్ పేరు పెట్టారు. సో ఇక్కడ ఒక షార్ట్ స్టే. ఈ షార్ట్ స్టే అయిపోయిన తర్వాత మేము బయలుదేరి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము. సన్ డెస్క్ పార్టీ అంటే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి పార్టీ చేసుకుంటాము. దాని తర్వాత బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. ఇవి మొత్తం ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. గుడ్ మార్నింగ్ గాయ్స్. వీళ్ళైతే భయంకరంగా హడావుడి పెట్టేశారు అనమాట. అందుకే ఫాస్ట్గా అయితే వచ్చాము. టైం వచ్చేసి ప్రస్తుతానికి 7:37 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. బ్రెడ్లు చూపిరా. సో అది మా పరిస్థితి ప్రస్తుతానికి. విధం బ్రెడ్ అది షాన్వి అది కనిపించలేదు. షాన్వి మర్చిపోయింది. ఓ షాన్వి ఓకే ఎందుకు తెచ్చుకున్నావు? 20, 20, 60, 70. సో 70,000కి ఏమొచ్చినాయంటే ఒక పాప్కార్న్, ఒక బుట్ట కాఫీ అండ్ లేస్. ఇక్కడైతే ఒక బ్రేక్ అయితే ఆగాం మనము. బ్రేక్ ఒక 5 to 10 minutes అని చెప్పేసి అన్నారు. ఇదే మనం ఎక్కిన బస్ అన్నమాట. మనం బస్సులోకి అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు కూర్చున్నారు. సో ఇదే మనకి బస్సు. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఏమంటారా వీటిని మర్చిపోయాను, ఆయిస్టర్స్. స్టెప్ బై స్టెప్ ఆయిస్టర్స్ ఎట్లా చెప్తాడంట. దాన్ని మనం అయితే చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. ఆయిస్టర్ షెల్స్ ఉన్నాయి ఇవన్నీ. దీంట్లో నుంచి మనకి పర్ల్స్ వస్తాయి. Let me show you one by one. The first one, this is Akoya. Produce more pearl. Take about 1 to 3 years to cultivate. They are usually white in color and very sharp and give the big pearl. Require longer cultivating time, 5 to 10 years. They are famous for golden pearl, and known as the queen of pearl. సో ఇట్లా పర్ల్ ఫార్మింగ్ మొత్తం అంతా మనకి మొత్తం క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు అనమాట. పర్ల్ ఆయిస్టర్ షెల్ నుంచి ఎలా తీస్తారు, దాన్ని ఎలా క్లీన్ చేస్తారు, అవన్నీ మొత్తం అన్నీ అయితే మనకు చూపిస్తున్నారు అనమాట క్లియర్గా. సో ఇది మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్. మొత్తం అంతా వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఎలా క్లీన్ చేస్తున్నారు మొత్తం అయితే చూపించారు అనమాట మనకి. ఇట్ వాజ్ ఎ నైస్ వన్. మనం ఇప్పుడే బస్ అయితే దిగిపోయాము. బస్ దిగిపోయి క్రూజ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ బిల్డింగ్ కాంగ్ త్వా ఆ పేరేమో చదవనీకి వస్తలేదు నాకు. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. గైస్, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ క్రూజ్? యూ ఎక్సైటెడ్ షాను? But when we come back on the bus, విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ బస్. సో మనమైతే వచ్చాము మన క్రూజ్ ఎక్కడానికి. మన టూర్ గైడ్ అయితే ముందుకెళ్తున్నాడు. అగో అదే క్రూజ్ షిప్. సో దిస్ ఈజ్ లాంగ్ క్రూజ్ షిప్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 12 అయింది ఇప్పుడు.
సో మనకు అన్ని క్రూజెస్ అన్నీ ఇక్కడ లైన్లో ఉన్నాయి. సో ఇందులో మనకి ఏంటో అయితే తెలీదు. మనదైతే మంచిది అని చెప్పేసి అన్నాడు. 3 floors ఉంటాయి అన్నాడు. సో చూద్దాం మనం వెళ్ళిపోయి. సో మనమైతే క్రూజ్లోకి అయితే వచ్చాం అనమాట. గ్రాండ్ క్రూజ్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే మన క్రూజ్ అనమాట. సో మొత్తం ఇక్కడ మధ్యాహ్నం అంతా లంచ్ ఉండింది. అప్పుడు బాగా హడావుడు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చూపించేస్తా. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ఇదంతా మనకి బఫే అని చెప్పేసి అరేంజ్ చేస్తారనమాట మధ్యాహ్నము. సో ఈ సైడ్స్కి అంతా మొత్తం సీటింగ్ ఉంది. మేము వచ్చేసి అక్కడ కూర్చున్నాము సైడ్కి. ఇక్కడ స్నాక్స్ కావాలంటే ఇక్కడ స్నాక్స్, ఇక్కడ ఫుడ్ అంతా మధ్యాహ్నం ఉండింది. ఇక్కడ వచ్చేసి బార్ కౌంటర్, కోకోనట్ జ్యూస్. కానీ ఏంటి అని చెప్పేసి అంటే వాటర్ కూడా కొనుక్కోవాలి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. వైషు చలో పైకి. సో పైకి అయితే వెళ్దాం మనం. ఇక్కడ ఉంటున్నదా వావ్ కదా. బయటికి వచ్చాక ఇట్లా అయితే ఉంది. మనం ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. దిస్ ఇస్ సన్ లైట్ గ్రాండ్ క్రూజ్. హాయ్ 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 హాయ్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందా? అలసిపోయి ఆల్రెడీ చాలా. అదేమంటారు, బోటింగ్కి వెళ్ళాం కదా, అది అక్కడ కొంచెం ఇదైంది. సూపర్. సో ఇది పైకి వెళ్తే అది కింద ఏమో ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అరే క్యాప్టెన్ వ్యూ. ఇది లోపల ఉన్నాడు మన క్యాప్టెన్ అయితే. సో లోపల కనిపిస్తుందా? సో లోపల అయితే క్యాప్టెన్ మనకి. సో సెకండ్ ఫ్లోర్లో కూడా మనం ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. బాగుండేది ఇదంతా. మేము సెకండ్ ఫ్లోర్కి అయితే ఎక్కువ రాలేదు. సో పైకి వెళ్ళిపోతే థర్డ్ ఫ్లోర్కి ఎట్లరా లాస్ట్ నుంచి కదా. ఇంకెవ్వరు రాలేదు, అందరు పైన ఉన్నారా? పైన ఎవరు రాలేదేంద్ర, అందరు పైకి ఎక్కేసారు. ట్రూ. సో ఇది మొత్తం మనకి పైన అనమాట. ఇక్కడ కూడా కొద్దిగా ఏరియా ఉంది ఇక్కడ కూర్చోడానికి. మనకి సాయంత్రం సన్సెట్ డెస్క్ పార్టీ అనేది కూడా ఇక్కడే. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూద్దాం. సో ఇది మా క్రూజ్ మొత్తం. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మాకు హ్యాలాంగ్ బేలో వచ్చేసి ఈ కేవ్స్లోకి వెళ్ళటము. ఈ కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ బాగుండింది. కానీ ఏమైందో తెలియదు, మన వీడియోస్ అయితే రాలేదప్పుడు. సో ఉన్న కొన్ని క్లిప్స్ తోటి అయితే నేను ఈ కేవ్స్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్ ఉంది. ఒక 1.5 kilometers వాళ్ళు ఒక ఎండ్ వదిలేశారు. మనం ఇంకో ఎండ్కి అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వాక్ చేసుకుంటూ వెళ్ళే టైంలో మనకి ఇదంతా కనిపిస్తుంటుంది. ఈ కేవ్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ 500 million years ఎగో ఈ ల్యాండ్ అంతా మొత్తం సీకి ఉండేదంట. దాని తర్వాత మనకి ల్యాండ్ మొత్తం పైకి లెగ్సింది ఎర్త్ మూమెంట్ తోటి. ఆ లెగ్సిన తర్వాత లైమ్ స్టోన్ ఫామ్ అయ్యి దాని తర్వాత గ్యాప్స్ తోటి ఈ కేవ్స్ ఫామ్ అవుతాయి అనమాట. చూడ్డానికైతే కన్నులో విందుగా ఉండింది కేవ్స్. లోపల ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అండ్ మోర్ ఓవర్ బయట టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా కేవ్స్లో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు ఇది మొత్తం సముద్రంలో మునిగిపోయి ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుండొచ్చు. అండ్ ఇది మొత్తం వచ్చేసి మనకి లైమ్ స్టోన్ తోటి తయారు చేశారనమాట. దీనికి వెనకాల కథ ఏం చెప్పారంటే చిన్న చిన్న షెల్స్ క్రియేచర్స్ ఉన్నీ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చిన ఫార్మేషన్స్ తోటి కూడా ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ సూపర్ అసలు కేవ్స్లో అయితే. నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మనకైతే లుక్ ఇట్లుంది. బయటికి రావడానికి దూరం తీరిపోయింది. బయటికి రాగానే ఈ ఎంట్రన్స్ మామూలుగా లేదు. బయటికి వచ్చిన తర్వాత కిందకి చూస్తే మనుషులు ఏదో చీమల్లాగా కనిపిస్తుండే అనమాట. కేవ్స్ నుంచి మేము ఫైనల్లీ అయితే బోట్లోకి వచ్చాము. బోట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేవ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ మమ్మల్ని వెంటాడుతుండే. ఆ పై నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చాము. వన్ ఎండ్ వాళ్ళు వదిలేస్తే సెకండ్ ఎండ్కి వచ్చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అనమాట. మనం కయాకింగ్ లో ఉన్నాం. ఆర్ యు హావింగ్ ఫన్ ప్రీతం? కదుపోక అసలు ఫోన్ కింద పడుతుంది. సో కయాకింగ్ లో అయితే మనం వి హ్యావింగ్ ఫన్. మేము ఇద్దరమే వచ్చాం అనమాట. ఎందుకంటే ఇది ఇద్దరికి అలౌడ్. వైషు అండ్ షాన్వి వచ్చేసి దే ఆర్ ఏం చేస్తారు ప్రీతం వాళ్ళు? బ్యాంబూయింగ్ అని చెప్పేసి అంటే ఇట్లా. సో ఇవన్నీ మనకి లైమ్ స్టోన్ అచ్చా చూపిస్తాం. వావ్ కదా. సో మేము ఇవే ఇట్లా వచ్చినాం మేమిద్దరం.
అండ్ నువ్వు బోట్లోకి వాటర్ ఇస్తే ఏమవుతుంది ప్రీతం తెలుసు కదా, ఇట్లా బోట్లోకి మొత్తం వాటర్ ఇచ్చాను అప్పుడు బోట్లో వాటర్ హీట్ ఎక్కువ మనం From the Captain cabin of Sunlight Grand Cruise. We're going to visit the Titop Island now. Who want to visit, please go down. We're leaving soon. 5 minutes, the cruise moving outside for parking. సో ఈ బోట్లో నుంచి అయితే దిగాం మేము. బోట్లో నుంచి దిగిన తర్వాత ఇక్కడ టిక్ టాక్ ఐలాండ్ అని చెప్పేసిందంట. టిక్ టాక్ ఐలాండ్లోకి అయితే వెళ్తున్నాము. ఇదే టిక్ టాక్ ఐలాండ్. ఇదంతా మొత్తం వైట్ శాండ్ బీచ్ లా ఉంది, కానీ కొంచెమే ఉందన్నమాట. నైస్. యా, టేక్ ఆఫ్ యువర్ షూస్ షాను. Freedom, let's take off our shoes. ప్రీతం జస్ట్ కాల్ మాత్రం తట్టుకోండి అంతే. గైస్ ఓవర్ యాక్షన్. ఆ తడవద్దంటే తడిసేసారు. డెఫినెట్లీ హ్యావింగ్ ఫన్ ఇక్కడ. సో ఈవినింగ్ సన్సెట్ పార్టీ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకి లైట్గా స్నాక్స్ పెట్టారు. ఏముంది అని చెప్పేసి అంటే కోకోనట్ ఇవి డ్రింక్స్ అండ్ ఇది ఈ బాటిల్ ఏంటో చూద్దాం. సో ఇది మనకి సన్సెట్ టైంలో పార్టీ. నైస్. కమియో షాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Yeah. Happy birthday. Happy birthday. Woo! Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. Yeah. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. You're welcome. Birthday cake, birthday party. Happy birthday. కేక్ అయితే చాలా బాగుంది, ఇండియాలో తిన్నట్టుంది. సో ఫైనలీ అట్లయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అనమాట. కేక్ మనం ఇక్కడ ఉన్న అందరికి ఇచ్చాము. లాస్ట్ కేక్ చూసేగా కేక్ అయితే ఎగిరిపోయింది మొత్తం, అసలు కంప్లీట్ ఫినిష్. దట్ సన్సెట్, అరే ఎక్స్పెక్ట్ చేసావారా సన్సెట్లో బర్త్డే పార్టీ అవుతుంది క్రూజ్ మీద అని చెప్పేసి. కానీ ఇంతమందిలో సెలబ్రేషన్ వియత్నాంలో క్రూజ్లో సముద్రంలో సన్సెట్ డెస్క్ మీద ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఇంతమందిలో అయితే వెరీ స్పెషల్. వావ్, అసలు ఎంత బాగుంది. ఇట్లా మెల్లిగా టెక్ మూవ్ అవుతుంటుండే. బర్త్డే గర్ల్ కమాన్. టైం వచ్చేసి మనకి 6 ఎంత అవుతుందిరా టైం? 6:15 అవుతుంది. దిగేసాం మనము రూమ్లో నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ 11 గంటలు అయింది ఇప్పుడు మనకి. ఇక్కడి నుంచి మళ్ళీ 3 గంటలు మనకి ప్రయాణం అనమాట మన రూమ్ వరకు. లెట్స్ గో. సో ఫైనలీ మేమైతే బస్ దిగేసాం. బస్ దిగేసిన తర్వాత కడుపు కాలిపోతుండే, సో అందుకే ఇండియన్ ఫుడ్ తినడానికైనా వచ్చాము. మటన్ బిర్యానీ అనమాట. వీళ్ళేమో సమోసా చెప్తున్నారు. అరే వైష్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. క్రూజ్కి వెళ్దాం పదా. అవును. సో నిన్న చికెన్ బిర్యానీ చెప్పాం, సేమ్ స్పాట్లో తిన్నాం, బాగుంది. సో అందుకే ఇవాళ మటన్ బిర్యానీ. బర్త్డే పార్టీ చూద్దాం ఎట్లా ఉంటుందా. హౌస్ ద సమోసా ప్రీత? సో మనకి దోశ కూడా వచ్చిందనమాట. దోశ కటింగ్.
అట్లా ఆ 2 హాఫ్స్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ ఇచ్చేసాను మీకు. ఫైనల్లీ రాత్రి 11:45 11:45 అవుతుంది. మనమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. అయిపోయింది ఇక మన పరిస్థితి. చూసారు కదా వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన కయాకింగ్, మన కేవ్స్లో అయితే రికార్డ్ చేసేటప్పుడు మనకి వాయిస్ రాలేదు, సో అందుకని వాయిస్ ఓవర్ వేయాల్సి వచ్చింది. దాని తర్వాత మన కేవ్స్ అయిపోయినాక బ్యాంబూయింగ్ అండ్ కయాకింగ్, ఇవి రెండు కూడా యాక్టివిటీస్ అయితే అద్దరిపోయినాయి. సండే స్పాట్ని కూడా మీరు చూశారు అండ్ మన క్రూజ్ని కూడా మీరు చూశారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియో కంటే ముందు మనము గాంగ్జో నుంచి వియత్నాం వచ్చింది పెట్టాము, దాని తర్వాత ఫస్ట్ డే ఇన్ వియత్నాం పెట్టాము, దాని తర్వాత స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ పెట్టాము. సో అవన్నీ కూడా చూసేసేయండి. దాంతోపాటు ఈ వీడియో కూడా చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాం. Bye guys. My face is flashing signs. Seek it out and ye shall find. Old, but I'm not that old. Young, but I'm not that bold. And I don't think